హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూసిన మల్లేష్ విత్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం ప్యారలల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా డ్రాయింగ్ వేసుకుందాం, తర్వాత ప్రాక్టికల్ చేద్దాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్ లోపల తొందరగా చూడవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. చివరి వరకు చూస్తేనే మీరు వైరింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యారలల్ లైటింగ్ వైరింగ్ డ్రాయింగ్ చేసుకుందాం, తర్వాత ప్రాక్టికల్ చేద్దాం. నేను 3 లైట్లను తీసుకుంటున్నా. లైట్ 3 లైట్లకు 3 ఇండివిజువల్ స్విచ్చెస్ ఉంటాయి. వన్ వే స్విచెస్, 3 వన్ వే స్విచెస్. న్యూట్రల్, ఇది మైనస్, న్యూట్రల్ అనేది మూడు లైట్లకు లూప్ అవుతుంది. న్యూట్రల్ అనేది స్విచ్ బాక్స్లకు అసలు డ్రాప్ కాకూడదు. ఓన్లీ లైట్ టు లూప్. ప్లస్ ఫేస్ అనేది 3 స్విచ్లకు లూప్ అవుతుంది. ఎన్ని స్విచ్ బాక్సెస్ ఉంటే అన్ని స్విచ్ బాక్సెస్కు ఈ ఫేస్ అనేది లూప్ అవుతుంది. ఎన్ని లైట్లు ఉంటే అన్ని లైట్లకు న్యూట్రల్ అనేది లూప్ అవుతుంది. తర్వాత ఈ ఒక్కో లైట్ నుంచి ఒక హాఫ్ వైర్, ఇలా హాఫ్ వైర్. ఒకవేళ 3 లైట్లకు ఒకటే స్విచ్ బాక్స్ ఉంటే ఈ హాఫ్ అనేది కూడా లూప్ అవుతుంది. ఈ న్యూట్రల్ ఎలా లూప్ అయిందో ఈ హాఫ్ వైర్ అనేది కూడా మిగతా 2 లైట్లకు లూప్ అవుతుంది. ఇది ఇండివిజువల్ స్విచ్ కాబట్టి ఒక్క లైట్ నుంచి ఒక హాఫ్ వైర్ ఒక్కో స్విచ్ బాక్స్కు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇదేనండి ప్యారలల్ వైరింగ్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేద్దాం. ప్రాక్టికల్ చేసే ముందు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. చూస్తేనే మీరు కొత్తగా నేర్చుకునేవారు ఈ లైటింగ్ వైర్ అనేది నేర్చుకోగలుగుతారు. 3 స్విచెస్ బాక్సులు ఉన్నాయి, 3 లైట్ పాయింట్లు ఉన్నాయి. వైరింగ్ చేసి ఇన్స్టాల్ చేసి లైట్ చార్జ్ చేసి చూద్దాం. ప్యారలల్ వైరింగ్. రెడీ సర్క్యూట్, ఎర్త్, న్యూట్రల్, ఫేస్. ఓకే, ఎందుకంటే వైర్ తక్కువనే కాబట్టి ఎర్త్ వైర్ చిన్నగా పెట్టుకుంటున్నా. ఓకే, ఎప్పుడైనా న్యూట్రల్ లైట్ పాయింట్లని కట్ చేసుకున్నాను. స్విచ్ బోర్డులకు రాకూడదు. ఈ ఎర్త్ ఫేస్ అనేది స్విచ్ బోర్డ్లో డ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వైర్కి మనం ఫేస్ మార్కింగ్ ఇచ్చుకుందాం, ఎందుకంటే లైట్ ఆఫ్ కూడా వస్తుంది కాబట్టి.
ఈ ఎర్త్ పేస్ అనేది 3 బాక్సులకు లూప్ అవుతుంది. ఒక స్విచ్, 2 స్విచ్లు, 3 స్విచ్లకు ఈ ఫేస్ అనేది ఎర్త్ రెండు లూప్ అవుతాయి. న్యూట్రల్ అనేది 3 లైట్లకు లూప్ అవుతుంది ఓన్లీ. రెండు ఎర్త్ వైర్లు, 2 ఫేస్లు, ఒక లైట్ ఆఫ్ వైర్. ఈ ఎర్త్ ఫేస్ అనేది ఇంకో బాక్స్ నుంచి బాక్స్కు లూప్. న్యూట్రల్ ఫేసు, ఇందులో ఇంకొక న్యూట్రల్ వస్తుంది. ఎర్త్ అనేది ఓన్లీ బాక్స్ టు బాక్స్లు. ఒకవేళ యూఏఈ వేరే కంట్రీలో అయితే ఎర్త్ అనేది లైట్లకు కూడా వస్తుంది, కానీ మన ఇండియాలో అయితే లైట్లకు అవసరం లేదు, బాక్స్ టు బాక్స్లు. న్యూట్రల్ 3 లైట్లకు లూప్ అవుతాయి. మెయిన్ న్యూట్రల్. ఫేసు ఇంకొక బాక్స్కు సేమ్ మెషర్మెంట్ పెట్టుకు కట్ చేసుకుంటాం. పేసర్ ఇప్పుడు ఎర్త్ 2 ఎర్త్లకు లగ్ కలిపి బాడీ ఎర్త్ ఇవ్వాలి ప్రతి బాక్స్కు. ఎర్త్ అది బాక్స్కు బాడీ ఎర్త్ కోసమే, ఎందుకంటే మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ఈ ఫేస్ వైర్ ఒకవేళ స్విచ్ నుంచి ఊసిపోయి ఈ బాక్స్కు టచ్ అయిందనుకో, మనం డీవీ లోపల ఎర్త్ ద్వారా ఈఎల్సీబీ ట్రిప్ అవుతుంది, పవర్ కట్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. దానికోసం ఎర్త్. ఎత్తులు మనం లోపల ఇచ్చుకుందాం. లోపల ఇచ్చేసి స్విచ్ కనెక్షన్ ఇచ్చుకుందాం.
ఇది డీప్ నుంచి వచ్చే మెయిన్ ఎర్త్ ఫేస్ న్యూట్రల్, 2 న్యూట్రల్, ఒక హాఫ్ వైరు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా సేమ్ 2 న్యూట్రల్ లూప్ అవుతాయి, లైట్ టు లైట్, ఒక హాఫ్ వైరు. ఇది లాస్ట్ పాయింట్, ఒక హాఫ్ వైర్, ఒక ఫేస్, ఒక హాఫ్ వైర్, ఒక న్యూట్రల్. ఈ ఎర్త్ అనేది బాడీ ఎర్త్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైనా ఈ స్విచ్ నుంచి వైర్ ఊసిపోయి బాక్స్కు టచ్ అయినప్పుడు ఈఎల్సీబీ డిబి లోపల ఈఎల్సీబీ ట్రిప్ కాదందుకు ఎర్త్ అనేది బాడీ ఎర్త్ ఖచ్చితంగా ఇవ్వాలి. లాస్ట్ పాయింట్ కాబట్టి ఒక ఫేస్, ఒక హాఫ్ వైర్, ఇలా 2 ఫేసులు, ఒక హాఫ్ వైర్. ఇందులో కూడా 2 ఫేసులు, ఒక హాఫ్ వైర్. ఇది 2 ప్యారలల్ వైరింగ్. ఓకే, వైరింగ్ అయిపోయింది, హోల్డర్ ఫిక్స్ అయిపోయింది, 3 స్విచ్లు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాం. పవర్ ఇచ్చినాం, ఒక స్విచ్ ఆన్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఓకే. లాస్ట్ స్విచ్ కూడా ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.